ఒక్కసారి ఊహించుకోండి, మీ ఎలక్ట్రిక్ వాహనం కేవలం 10 నిమిషాల్లో 478 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని. మరి ఆ బ్యాటరీపై 12 సంవత్సరాలు లేదా 10 లక్షల కిలోమీటర్ల వారంటీ కూడా ఉంది. ఇది ఊహ కాదు, నిజమే. చైనాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ సంస్థ CATL కంపెనీ వాళ్ళు తాజాగా జెన్జింగ్ ప్రో అనే ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని రివీల్ చేశారు. ఇది EV ఇండస్ట్రీని షేక్ చేస్తుందని అంటున్నారు. మరి ఏంటా బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. మొదటగా CATL కంపెనీని 2011లో స్థాపించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోని EV బ్యాటరీ మార్కెట్ లో 38% వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ వాళ్ళు BMW, టెస్లా, వోక్స్ వ్యాగన్, టొయోటా, హ్యుండై వంటి 200 పైగా కార్ల తయారీ కంపెనీ వాళ్ళతో కొలాబరేషన్ కూడా ఉంది. ఇక తాజాగా IAA మొబిలిటీ 2025 ఎక్స్పోలో CATL కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి LiFePO4 సంబంధించిన జెన్జింగ్ ప్రో అనే ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని రివీల్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్ లో ప్రత్యేకత ఏమని చెప్తున్నారంటే, థర్మల్ రన్వే అయినా కూడా ఎటువంటి ఫైర్ లేకుండా, పొగ లేకుండా ఈ బ్యాటరీ ప్యాక్ పనిచేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా యూరోప్ మార్కెట్ కోసం ఈ బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేశామని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ లో 2 వేరియంట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. జెన్జింగ్ ప్రో సూపర్ లాంగ్ లైఫ్ మరియు లాంగ్ లైఫ్. మొదటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ఒక్కసారి ఛార్జ్ పెడితే 758 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇది చైనా సంబంధించిన WLTP స్టాండర్డ్ రేంజ్ అని చెప్తున్నారు. ఇక వీటి యొక్క లైఫ్ స్పాన్ 12 సంవత్సరాలు లేదా 10 లక్షల కిలోమీటర్ల వారంటీగా ఉంటుందని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్స్ మొదటి 2 లక్షల కిలోమీటర్ల తర్వాత కూడా 9% మాత్రమే డిగ్రేడ్ అవుతుందని చెప్తున్నారు. మరొకటి జెన్జింగ్ ప్రో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ ని 10 నిమిషాల్లో 478 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. ఇక దీని పీక్ పవర్ 830 కిలోవాట్లు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ ఉన్నప్పుడు 20% SOC ఉన్నప్పటికీ కూడా 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకండ్లోనే ఏదైనా ఒక EV వాహనం చేరుకోగలదని చెప్తున్నారు. అంత పర్ఫార్మెన్స్ ని ఈ బ్యాటరీ ప్యాక్ ఇవ్వదని ఆ కంపెనీ వాళ్ళు ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఈవెన్ -20°C లో సైతం 20 నిమిషాల్లో 400 కిలోమీటర్ల రేంజ్ ని పొందవచ్చు. అంత ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వెనుక దాగున్న రహస్యం ఏంటి? CATL కంపెనీ వాళ్ళు 7 సంవత్సరాల పరిశోధన ఫలితమే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అని చెప్తున్నారు. వేవ్ సెల్స్ టెక్నాలజీ అనేది ఈ బ్యాటరీ ప్యాక్ వెనకాల రహస్యం అని చెప్తున్నారు. స్పేస్ షేరింగ్ టెక్నాలజీ మరియు షోల్డర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క దృఢత్వాన్ని 25% వరకు పెంచుతుందని చెప్తున్నారు. అలానే సెల్ టు బాడీ టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే 76% ప్యాక్ వాల్యూమ్ అయితే ఎఫిషియన్సీ ఆఫర్ చేస్తున్నారు. మరి CATL కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ జెన్జింగ్ ప్రో బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలేంటి? లాజిస్టిక్ కంపెనీలకు ఎక్కువ రేంజ్ కావాల్సిన వెహికల్స్ ని ఆఫర్ చేయొచ్చు, మరింత ఫాస్ట్ గానే ఛార్జింగ్ చేసుకోవచ్చు. డెలివరీ వ్యాన్లు మరియు ట్రక్కులకు అనుకూలంగా ఉంటుంది. అలానే మన పర్సనల్ కమ్యూటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైనా కార్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటే లాంగ్ డ్రైవ్ కోసం ఇలాంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనుకూలంగా ఉంటుంది. అలానే ఒక లైఫ్ టైం పాటు బ్యాటరీ ప్యాక్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏకంగా కంపెనీ వాళ్ళే 10 సంవత్సరాల పైగా లైఫ్ ఇస్తామని చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో, ఎలక్ట్రిక్ బస్సులు, టాక్సీ సర్వీసుల్లో ఈ బ్యాటరీ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఇక CATL కంపెనీ వాళ్ళు ఇప్పటికే పలు రకాల కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడం జరిగింది. ఇక ఛార్జింగ్ పరంగా 12C రేటింగ్ తో ఈ బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. మరి ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? భవిష్యత్తులో యూరోపియన్ అనే కాకుండా భారతదేశంలో కూడా ఇలాంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వస్తే గనక EV వాహనాల యొక్క అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం 10-12 నిమిషాలనే బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేసుకోవడమే కాకుండా భారీ దూరాలకు ప్రయాణించే అవకాశం ఈ బ్యాటరీ ప్యాక్ కల్పిస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ కూడా 10 సంవత్సరాల పైగా వారంటీ అనేది 10 లక్షల పైగా కిలోమీటర్ల వారంటీ అనడంతో కస్టమర్లకి EVలపై మరింత నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీపై కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఎంత ఫాస్ట్ గా ఈ బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేయాలంటే అత్యంత పవర్ఫుల్ ఛార్జర్స్ ని ఏర్పాటు చేయాలి. అలాంటి హై పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయాలంటే గ్రిడ్ సహకరించాలి. అలానే ఆ ఛార్జర్ యొక్క కాస్ట్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ CATL కంపెనీ వాళ్ళ జెన్జింగ్ ప్రో ప్రెజెంట్ EV ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ EV కస్టమర్స్ అందరికీ అందుబాటులోకి వస్తే గనక ఎక్కువ మంది EV వాహనాలను వినియోగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ట్రాన్స్పోర్ట్ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ వంటి దిగుమతుల్ని తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మన కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా మన భారతదేశం యొక్క GDP వృద్ధి రేటును కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి CATL కంపెనీ వాళ్ళ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ భారతదేశ మార్కెట్ లోకి వస్తే EV ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. EV కరెంట్ కోసం EV కోరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం EV కోరా లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.